అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిగా అరెస్ట్ చేస్తున్నారు కదండీ! మరి దాని గురించి ఏమంటారు? పర్సనల్ కక్ష వల్ల చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు నిజంగా తప్పు చేశాకనే చేస్తున్నారా? నేను ఇందాకలు ఏం చెప్పాను నేను? కక్ష సాధింపు చర్యల కోసం చేసుకున్న ప్రజాస్వామ్యం ఇదే అని చెప్పా. అవును. దానికే కట్టుబడి ఉంటా. హ్మ్. నువ్వు చెప్పినట్టు అదే జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళకు అంటే ప్రీవియస్ మళ్ళీ ఇందులో క్యాష్ ట్రెజరీస్లు ఉంటాయి. హ్మ్. పొలంలోనికైతే వర్తించదు. కండిషన్స్ అప్లై. ఎందుకంటే బై ప్యాకేజ్ అక్కడ. ఓకే. అతను గ్యారంటీగా గెలిచిన నియోజకవర్గం ఈసారి అది వదిలేశారు హ్మ్. తెలుగుదేశం వాడు గెలవడానికి. అంచేత నీకు అరెస్ట్ జరగదు. ఓకే. ఇది కొత్త అడ్జస్ట్మెంట్. వంశీకి అది వర్తించలేదు. వంశీకి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చినోడిని నెత్తికెత్తారు. ఆ నెత్తికెత్తినోడితో పంచాయతీ ఎలాగుంటుందో చూపించడానికి పంచాయతీ చేసి చూపించారు. అంబటి రాంబాబు ఎవరి వాయిస్ పర్ఫెక్ట్గా ఉంటుందో నెక్స్ట్ పేరునాయన గారికి ఉంటుంది అటాక్, నెక్స్ట్ రోజాకి ఉంటుంది. ఇది లిస్టులో వాళ్ళు ఉన్నారు. ఓకే. అప్పటిదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. ఓకే. అంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేశారు కదా! చంద్రబాబు నాయుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారమ్మా అంటే చదువుకున్న వాళ్ళకి మాట్లాడదాం. హ్మ్. ఉత్తుపనాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. హ్మ్. అదొక స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఓకే. అందులో పూర్వపరాలు ఎలాంటివంటే హ్మ్. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది. బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు తీసుకున్న నిర్ణయం. హ్మ్. అది ఎవరి నిర్ణయం? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు. బాధ్యత ఎవరిదో అవుతుంది ప్రజాస్వామ్యంలో? ప్రధాని క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరినీ జైలు పెడతారు. పిచ్చి వేషాలు కనబడతాయి దాంట్లో. అవును. మంత్రికి సంబంధం ఉండదు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఏది ఫామ్లో ఈ రేసు ఎందుకు? వ్యక్తిగత నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం అయితే చెప్పమను. నీకు అర్థమవుతుందా? అవును. సో ఈ క్యాబినెట్ నిర్ణయంలో 45 కోట్లు హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ నుంచి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నది క్యాబినెట్ నిర్ణయం అనుకో. రేవంత్ రెడ్డి గారు కదా ఆయన జేజం వచ్చినా కేటీఆర్ని ఏం చేయలేరు. ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్లో హ్మ్. క్యాబినెట్ నిర్ణయం గో అండ్ టాక్ టు మున్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ మున్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెడితే పోనీ ఇది కన్నా ముందు జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే ఎవరికి ఇచ్చారు? 365 కోట్లు ఏదైతే ఉన్నదో దాంట్లో 3650 కోట్లు ప్రాజెక్ట్ ఇది. దాంట్లో 10% 365 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పెట్టాలి. అసలు రూపాయి కూడా పని మొదలవకుండా 365 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి? డిజిటెక్ వాడికి. వీడికి మన వాళ్ళు ఈ తెప్పల ఛానల్ చదువు సంజలని ఈ యాబరాసి బ్యాచ్ అంతా చెప్పింది ఏంటి? సీమెన్స్. ఎవడ్రై సీమెన్స్ అంటే ఆడ కోర్టుకు వచ్చి సీమెన్స్కి ఈ డిజిటెక్కి సంబంధం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మూలకాలన్నీ తవ్వుకుని బయటకు వస్తే ఆ డిజిటెక్ కూడా అంటే ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన సీమెన్స్ వాడు తన్ని తగిలేస్తే ఆ ఏదో బయటకు వచ్చి డిజిటెక్ అని పెట్టాడు. ఈడు జిఎస్టీ ఇర్రెగ్యులారిటీస్లో పూణే కౌన్సిల్ వాడికి ఫస్ట్ గుండె తీశారు. ఆ జిఎస్టీ కౌన్సిల్ వాడు పెనాల్టీ క్లాసులు వేస్తూ ఆడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి చెప్పాడు, ఐటీకి చెప్పాడు. ఐటీ వాడు ఏం చేశాడు? వీడికి ఇచ్చిన డబ్బులు ఎక్కడెక్కడికి తిప్పి పంపించాడని చూస్తే తెలుగుదేశం. అందుకల్లా శ్రీనివాస పిఏ అమెరికాలో గవర్నమెంట్ వచ్చేదాకా రాలే కదా. దీనికన్నా ముందు ఈడీ ఏం చేసింది? దగ్గర 114 కోట్ల విలువ చేసే ఆస్తులు జప్తు చేసింది. ఇవి మాట్లాడమంటే ఇప్పుడు ఎక్కడ మొదలైంది? జిఎస్టీ కౌన్సిల్ పూణే, ఐటీ, ఈడీ 116 కోట్లు. ఇది ఐటీ దీంట్లో గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్స్లో రీరూట్ ఎలా అయ్యే డబ్బులు చూపించాయి. ఇవన్నీ తూచని చెప్పి ఇవన్నీ ఎవరిని అడిగినా స్కిల్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ నాకు వచ్చింది సార్. ఎవడిచ్చాడు? తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి పిల్లకి ఆయన్ని పట్టుకోకపోతే ఎవరిని పట్టుకుంటారు? అంచేత ఆ దిక్మాల ఛానల్లో ఆ దిక్మాల పేపర్ చదివితే ఈయన శ్రీరామచంద్రుడు అన్నదే అర్థం అవుద్ది ఎవరికి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందంటారా? ఇంకో 3 ఏళ్ళు గ్యారంటీకి ఇలాగే వెళ్తుంది. వాళ్ళకి పనేం లేదు. నువ్వు తోలుబొమ్మలాట చూసావు ఎప్పుడైనా? చూసావా? టీవీలో చూసినట్టు నువ్వు చిన్నపిల్లలు కాబట్టి నీకు తెలియదు. మా చిన్నప్పుడు ఉండేది. నరేంద్ర మోడీ చేతికి తాళ్ళు కట్టిండు. ఒకటి లోకేష్కి, ఒకటి చంద్రబాబు నాయుడుకి, ఒకటి పవన్ కళ్యాణ్కి, పయ్యవుల కేశవ్కి, భువనేశ్వరం ఎవరికి వీళ్ళకి మన పురంధేశ్వరం గారికి. ఇప్పుడైతే మరి మా మాధవ చెల్లె ఇలా తాళ్ళు కట్టి వాడు అంటే ఆడతాడు, వాడు అంటే పాడతాడు, గెంతమంటే గెంతాడు. ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు నన్ను ఏ ఆట ఆడమంటారు సార్ అంటే అది నీకు చెప్పానా? అంటే మేము ఖాళీగా ఉన్నాం సార్ అంటే కానివ్వండి, ఆవు వ్యాసం మొదలెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోండి, ఏదైనా ఎత్తండి. జగన్మోహన్ తినేసాడు, జగన్మోహన్ దొంగ, ఈయన్ని సైకో, ఇవన్నీసి అమ్మయ్య ఇవాళ కోట అయిపోయిందని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు, ఐదో కృష్ణుడు. ఇది టాస్క్. పోనీ ఏదైనా పట్టుకొని కొండంది అవుతూనే ఉన్నారు. లాస్ట్కి ఎలకను పట్టుకుని అసలు లెక్కర్ కేసు పట్టుకున్నారు. అలా రాజకేష్ రెడ్డి గారిని పట్టుకోవడం మనిషి దొరికిన వాళ్ళందరినీ పట్టుకుంటాడు. ఒక్కడికే బెయిల్ ఇవ్వట్లేదు కదా, వీళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు కదా. వెంజంట అంటే లిక్కర్ ప్రభుత్వం అమ్మితే కింద మీ కిందనే రత్నదీప్ ఉంది కదమ్మా, వెళ్ళి ఓ సామాను కొను, నువ్వు వెళ్తావు, నీ దగ్గర కార్డు ఉంటుంది,
నువ్వు నరేంద్ర మోడీ శిష్యురాలు కాబట్టి కార్డు ఇచ్చుకుంటాను. నేనేమో ఏటీఎంలో డబ్బులు తీసుకెళ్ళి కొంటాను. అండ్ నాకు ఇవ్వకుండా నేను ఏమన్నా సార్ డబ్బులు జై నరేంద్ర మోడీ కార్డే స్వైప్ చేయాలి సార్ అంటారు నాకు అంటాడా అండి. లేదు. లిక్కర్ విషయమే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రెస్ట్రిక్ట్ చేద్దాం, మద్యపాన నిషేధమే అన్నాడు. తర్వాత ఏమన్నాడు 5 స్టార్ హోటల్లోనే అమ్ముతాన్నాడు. అంచేత ఇబ్బడముబ్బడిగా రేట్లు పెంచాడు. రేట్లు ఎవరికి? ప్రైవేట్ వ్యక్తులకి పెంచేవాళ్ళే కదా. ప్రభుత్వం స్పిరిట్ కొని దాని వ్యాపారానికి ఇంత రేటు ఫిక్స్ చేసి అమ్మింది. ఎవరితో? అబ్కారీ వ్యవస్థ త్రూగా. అబ్కారీ వ్యవస్థ ఆఫీసర్సే కూర్చుని అమ్మారు. ఆ సేల్స్లో ఇప్పుడు ఒక బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఇన్ని బాటిల్ తీసుకొచ్చాను, ఎన్నో లెక్క లేకుండా ఈ బాటిల్ తీసుకెళ్ళి దీంతో పాటు ఇవి తీసుకెళ్ళామని చెప్పాడు ఎవడైనా? ఈ రేటు ప్రభుత్వమే ఫిక్స్ చేసింది కదా. దాని 250 రూపాయలు 99 కోటరీలు అమ్మేస్తుంది, 250 అన్నాడు, అయితే 350 అన్నాడు. 350 ఆడు క్యాషే తీసుకున్నాడు అనుకో, ఆ 350 తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కట్టాలా అక్కర్లేదా? లేదు, జేబులో పెట్టేసుకున్నాడు. ఎవడు జేబులో పెట్టుకుంటాడు? అబ్కారీ ఆఫీసర్సే కదా. ఈ అబ్కారీ ఆఫీసర్ ఎవరైనా పట్టుకున్నాను ఇప్పటికీ అది మాత్రం చెప్పడు. కానీ జగన్మోహన్ డబ్బులు తినేసాడు. నేలమాలిగలు, తాడేపల్లి భవనంలో కింద గోతులు తవ్వి దాని నిండా డబ్బులు. ఊరు ఎంత డబ్బులు అంటే ఓ పక్క బెవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,000 కోట్లు అప్పు చేశాడు ఆయన. ఎలా? విడతల వారీగా 4,000 కోట్లు 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లు ఇప్పుడు నువ్వు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటావు తల్లి, ఏడు చేస్తావు నువ్వు? నీ పే స్లిప్పులు తీసుకెళ్తావు, అడిగి చూపిస్తావు బ్యాంక్ వాడికి. అంటే అప్పుడు ఏడు చేస్తాడు? నీ శాలరీకి 45 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసి నీకు లోన్ ఇస్తాడు. అంటే నువ్వు 45 నెలల పాటు, 40 సంవత్సరాల పాటు, లేదా 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాల పాటు నువ్వు లోన్ తీర్చడానికి నీకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఇది శాలరీ అని ఆడ ఒక అజంప్షన్కి వస్తాడు. అలా లోన్ ఇచ్చినప్పుడు కూడా అజంప్షన్, ఈ లెక్కర్ సేల్స్ ఎంత ఉంటాయనే కదా అజంప్షన్కి వస్తాడు. కానీ వీళ్ళ అజంప్షన్స్ ప్రకారం వీళ్ళు ప్రిజంప్షన్స్, అజంప్షన్స్, వీళ్ళకి ప్రీకన్సీవ్డ్ నోట్స్ అవన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద వేసేయాలి. లాస్ట్కి ఏది లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు. ఏం చేయగలుగుతారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈ మధ్యలో అమిత్ షా ఏది తీసుకెళ్ళినా టంగమన జల్ల కొడుతుండు. మీకు ఇక్కడ తోలుబొమ్మలాట ఆడిస్తుంటే ఎగేసుకుని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో అని అడుగుతుండు. అడిగితే ఏంటి చెప్తారు వీళ్ళు? సార్ మాకు ఇచ్చిన టాస్క్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎలా అని అడుగుతుండు. ఎక్కడ దొరికిపోయారు సార్, వేసేద్దాం. ఎలా ఏడు దొరికారు చెప్పంటే అబద్ధం చెప్పా, ఏది అడుగు ఇదే స్టోరీ చెప్తుండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడికి వస్తారు. ఆ ఛానల్లో ముసలోళ్ళు కూర్చోపెట్టి 1 2 3 అని చూడు డైరెక్టర్ క్లాప్ కొట్టగానే ముసలోళ్ళు హూ కిల్డ్ బాబాయ్, అక్కకేసి వెళ్ళికి అన్యాయం చేసేసాడు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశాడు, ఎమ్మెల్సీ వెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. పోలీస్ వ్యవస్థ అలా ఆవిడ ఎబ్స్కాండ్లో ఉంది. ఆ లక్ష్మి అట ఆవిడ పేరు ఎదుగుతున్నారు వాళ్ళు. ఈయన జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు? ఎమ్మెల్సీ అనంతబాబుని. అడిగి 116 రోజులకో 2 రోజులకో అడిగి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అదేంటంటే మర్డర్ చేసిన దానికి వెళ్ళి మధ్యలో తీసుకెళ్ళి ఊరేసేస్తాడు ఎవడన్నా చెప్పు. అంటే చట్టం దాని పని చేసినా డోర్ డెలివరీ చేస్తారా? డోర్ డెలివరీ చేశాడు. అడిగిన తర్వాత గుండు వాయిని తీసుకెళ్ళి లోపల వేశారు కదా. ఇవన్నీ రబ్బర్ పెట్టి సరిపేస్తారు, చిన్నపిల్లలు హోంవర్క్ సరిపేస్తారు చూడు, అలా సరిపేసి ఊకెళ్ళి బాబాయ్ మళ్ళీ సేమ్ ఆవ్యాసం రెండోవాడికి ఇస్తారు, రెండో కిష్టుడు వస్తాడు మైక్ పట్టుకుని. బాబాయ్ని అలా చంపేస్తారండి. ఎవడు బాబాయ్ని ఎవడు చంపేసుకుంటాడు? సో ఇవన్నీ అలవాటు అయిపోయి అసలు విషయాల కన్నా కొసర విషయాలు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆయన చుట్టూ ఉన్న ఘనాన్ని ఆయనకి నిర్వీర్యం చేస్తే. ఇప్పుడు మీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? కళ్ళ రాత్రి వస్తే అలా అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా కళ్ళగనమని, వీళ్ళు అదే కళ్ళగంటూ ఉంటారు. ఆయన ఏంటంటే పనికొచ్చి కనరా అది చేసివంటే ఈ తెల్లారు లేస్తే వీళ్ళందరూ ఈ పంచతంత్రం గాళ్ళందరూ పడుకోవడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎట్టి పరిస్థితులను వేసేయాలి అని పడుకుంటున్నారు. వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈసారి పాదయాత్ర సక్సెస్ అవుతుంది అంటారా? ఎందుకు అవదు? పాదయాత్ర ట్రాక్ రికార్డ్ ఏటి తెలియదు. లోకేష్ చేస్తేనే గెలిస్తారు కదా. రాయలసీమ డిక్లరేషన్ అన్నాడు, గాలికి వదిలేసలేదు. అలాంటివన్నీ ఉన్నాయి కదా చరిత్రలు. అయినా సరే గెలిచారు లేదా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. పాదయాత్ర చేస్తే గెలిచాడు లేదా? ఆయన చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు లేదా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, గెలిచాడు లేదా? ఈసారి ప్రణాళిక తెగించి లోకేష్ గారు రన్నింగ్ రేస్ చేసి పాదయాత్ర చేశారు, అయినా గెలిచారు లేదా? అది ట్రాక్ రికార్డ్ ఆఫ్ పాదయాత్ర. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి ఒక విశిష్టత ఉంది. ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రి కింద ప్రతిష్ఠించుకుంటే ప్రజల దైనందిన జీవితాల్లోనూ ప్రజల స్థితిగతుల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చిన సామర్థ్యం వీళ్ళిద్దరికీ ఉంది. చరిత్ర చూసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ ఫర్ రైతులు,
అండ్ ఫీజు రీయింబర్స్మెంట్.